హలో ఎవ్రీవన్. ఈరోజు ఎస్ఎస్సి సిజిఎల్ 2023 టైర్ 1 జనరల్ 20 జూలై షిఫ్ట్ 3 ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఇడియం ఇచ్చారు. రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్. రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ ఎప్పుడైతే హెవీగా రెయిన్ పడుతున్నప్పుడు ఏదైనా ఇన్ఫార్మల్ గా చెప్పాలి అనుకుంటే రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అని చెప్పచ్చు, లేకపోతే pouring rain అని కూడా చెప్పచ్చు. pouring rain అలానే బకెటింగ్ డౌన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. యాంటోనిమ్ ఆఫ్ వైలెంట్. వైలెంట్ అంటే అగ్రెసివ్ గా ఉండటం, సో జెంటిల్ సున్నితంగా ఉండటం. క్రేజీ అంటే మెంటల్. సో అగ్రెసివ్ అంటే ఫోర్స్ఫుల్, ఎఫెక్టివ్. జెంటిల్ అంటే కైండ్, మైల్డ్. నెక్స్ట్ సావేజ్. సావేజ్ అంటే క్రూయల్, బ్రూటల్. నెక్స్ట్ క్వశ్చన్. లెస్ కి ఆపోజిట్. లెస్ కి ఆపోజిట్ అంటే అంపీన్. కొత్త వర్డ్ ఇది, అంపీన్. సో ఇన్సఫిషియంట్ అంటే తక్కువనే కదా. ఏ హ్యాండ్ఫుల్. ఏ హ్యాండ్ఫుల్ అంటే వింటానికి ఫుల్ గా ఉన్నట్టుంటుంది, కానీ ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ అంటే చేతులు ఎన్ని పడితే మనకి కొన్నే కదా. సో అది కూడా తక్కువ అనే మీనింగే వస్తుంది అనమాట. స్లైడర్ అన్న తక్కువనే ఉంటుంది. సో అంపిన్. అంపిన్ అంటే లార్జ్ అని. అన్స్పెసిఫైడ్ నెంబర్, లెక్కలేనంత. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, ఈ అబ్బాయి హ్యాండ్ ఫుల్ ఆఫ్ పెట్టేశాడు, తప్పు అవుతుంది. తప్ప పదండి కాదు, మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్. ద మ్యాన్ వాస్ కన్విక్టెడ్ ఫర్ మర్డర్ బై ద ఇంజురీ బట్ హీఈస్ నాట్. ఇక్కడ వాజ్ అన్నాడు కదా, అవును, మరి ఇక్కడ ఈజ్ నాట్ రాదు కదా. సో హ్యావ్ నాట్ రాదు, హ్యావ్ నాట్ రాదు, హ్యావ్ నాట్ రాదు. ఉన్న ఒక ఆప్షన్ కదా, హ్యాడ్ నాట్ పాస్ట్ టెన్స్ లో ఉంది, అదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫాలోయింగ్ సెంటెన్స్ స్ప్లిట్ ఇంటూ 4 parts. ఎర్రర్ అడుగుతున్నారు. హార్దిక్స్ హోరోస్కోప్ సేస్ దట్ ద స్టార్స్ విల్ బి ఎక్సర్సైజ్డ్. సో విల్ బి ఎక్సర్సైజ్డ్. విల్ బి ఎక్సర్సైజ్డ్ అనేది అప్రోప్రియేట్ కాదు. సో విల్ ఎగ్జర్ట్ అంటాము. విల్ బి ఎగ్జర్టెడ్ లేకపోతే విల్ ఎగ్జర్ట్. ఎగ్జర్ట్ అంటే ఏంటి అంటే అప్లై అవటం, లేకపోతే టు బ్రింగ్ అవుట్. సో అతని హోరోస్కోప్ చెప్పేది మన లైఫ్ లో ఇన్ఫ్లుయెన్స్ ని అప్లై చేసేలా చేసింది, లేకపోతే మంచి గుడ్నెస్ ని తెస్తుంది. ఓకే, సో ఎగ్జర్ట్ అంటాం దాన్ని. హార్దిక్ హోరోస్కోప్ సేస్ దట్ స్టార్స్ విల్ ఎగ్జర్ట్. నెక్స్ట్. Someone who dishonestly pretends to deceive under an assumed character. Imposter. ఎవరైతే బీటెక్ చేసి ఉంటారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ సబ్జెక్ట్ లో ఉంటుంది ఇంపోస్టర్స్ అని. ఎవరైతే మన డేటాని డిస్గైజ్డ్ మేనర్ లో వచ్చి స్టీల్ చేస్తారో వాళ్ళని ఇంపోస్టర్స్ అంటామన్నమాట. సో ఎవరైతే ప్రిటెండ్ అంటే నటించడం. ఓకే, సో మనం అనుకున్న క్యారెక్టర్ లో వాళ్ళు నటించి డిస్హానెస్ట్ థింగ్స్ చేస్తారో వాళ్ళని ఇంపోస్టర్స్ అంటాము. సో ఇమిటేటర్. ఇమిటేటర్ అంటే ఇమిట్ చేయటం. ఇమిట్ అంటే వాయిస్ అవ్వచ్చు, లేకపోతే బిహేవియర్ అవ్వచ్చు, యాక్షన్స్ అవ్వచ్చు, వేరే వాళ్ళ. నెక్స్ట్. ఎక్స్ప్లోరర్.
ఎక్స్ప్లోరర్ అంటే ట్రావెలర్ కదా, చాలా చాలా అన్ఫెమిలియర్ ప్లేసెస్ కి వెళ్ళి డిస్కవర్ చేస్తారు, కొత్త థింగ్స్ ని ఇన్వెస్టిగేట్ చేస్తారు. సో అటువంటి పర్సన్స్ ని ఎక్స్ప్లోరర్స్ అంటాము. ఇండెసైల్, ఇండెసైల్ అంటే ఏంటి అంటే ఎవరైతే ఫూలిష్ గా స్టూపిడ్ గా బుద్ధి తక్కువ ఉంటారో వాళ్ళని ఇండెసైల్ అంటాము. ఫూలిష్, లాకింగ్ ఇంటెలిజెన్స్. ఓకే, నెక్స్ట్ పారాజంబల్స్. కాదు గ్రామటికల్ గా కరెక్ట్ సెంటెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో టుడే సిక్స్త్ డే అన్నాం కదా, ఏ సిక్స్త్ డే అన్నాము? టుడే ఈస్ ద సిక్స్త్ డే ఆఫ్ అవర్ వర్క్ షాప్, ఆల్ ద పార్టిసిపెంట్స్ ఆర్ హైలీ ఎంతూజియాస్టిక్. ఈ కరెక్ట్ అవుతుంది. టుడే ఈ సిక్స్త్ డే అన్నాము, ఆర్టికల్ ఉండాలి ఖచ్చితంగా. నెక్స్ట్, వాజ్ ద కాన్ఫరెన్స్ యాక్టివ్ వాయిస్ నాట్ అటెండెడ్ బై దెమ్. సో వాజ్ ఉంటే పాస్ట్ టెన్స్ లోనే ఉండాలి. సో డస్ రాదు, డూ రాదు, ఒక ఆప్షన్ ఉంది పాస్ట్ టెన్స్ లో, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, మళ్ళీ యాక్టివ్ వాయిస్ లో అడుగుతున్నారు. వాజ్ ద బెగ్గర్ నాట్ బీయింగ్ బీటెన్ బై హర్. మళ్ళీ వజ్ వచ్చింది. సో ఇప్పుడేం కావాలి? వజ్ అన్నిట్లో వజ్జే ఉంది. సో హర్ కాస్త షీ అవ్వాలి. వజ్ షీ నాట్, వజ్ షీ నాట్, వజ్ షీ నాట్, వజ్ షీ నాట్ ఫోర్త్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, నెయిదర్ జాన్ నార్ సైమన్ ఆర్ కమింగ్ టు ది ఈవినింగ్. నెయిదర్ జాన్ నార్ సైమన్ ఈజ్ అంటాము. నెయిదర్ నార్ ఏదర్ ఆర్ మనకి సింగులర్ వర్బ్ అనేది ఇవ్వాలి. ఓకే, సో ఈజ్ కమింగ్ టు ద మీటింగ్, ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, బీయింగ్ ఏ మిలీనియర్ షీ ఈజ్ లీడింగ్ ఏ లగ్జూరియస్ లైఫ్. సో లగ్జూరియస్ లైఫ్ స్పెల్లింగ్ మిస్టేక్ అడుగుతున్నారా? కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి అడుగుతున్నారు. మిలీనియర్ స్పెల్లింగ్ తప్పు, ఎంత కరెక్ట్ గానే ఉంది. సో ఇక్కడ లగ్జూరియస్ తప్పు, లీడింగ్ వర్డ్ తప్పు, అండ్ ఇక్కడ మిలీనియర్ స్పెల్లింగ్ తప్పు. మిలీనియర్ స్పెల్లింగ్ ఏంటి? MILLI మిలియన్ AIRE. ఓకే, మిలీనియర్. మిలియన్ స్పెల్లింగ్ MILLIONARE. సో లీడింగ్ ఏ లగ్జూరియస్ లైఫ్, సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. సిమిలర్ మీనింగ్ ఆఫ్, ఇది స్లోగా లోడ్ అవుతుంది. హ్యాప్లెస్, హ్యాప్లెస్ అంటే అన్లక్కీ అని అర్థం. సో హ్యాప్లెస్, అన్లక్కీ. హ్యాప్లెస్, హోప్లెస్. ఓకే, హోప్లెస్, అన్ఫార్చునేట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, హ్యాపీ అంటే తెలిసిందే. ఫార్చునేట్ అంటే హ్యాప్లెస్ కి ఆపోజిట్ అవుతుంది. డిస్టేస్ట్ఫుల్, డిస్టేస్ట్ఫుల్ అంటే చాలా అన్ప్లెజెంట్ టేస్ట్ ఉంటుందని. అన్ప్లెజెంట్ టేస్ట్ or unpleasant to the taste or to the mind. Okay, next question. I find that students nowadays are not interested in dash letters by hand. Letters by hand. Hand to letters em chestamo? Writing. WRITING. Okay, so RIGHTANG అదొక మిస్పెల్లింగ్. రైటింగ్ RIOTING ఏంటి అంటే వైలెన్స్ చేయటం, టు టేక్ పార్ట్ ఇన్ వైలెన్స్. అండ్ రేటింగ్ అంటే ఇప్పుడు మనం ఇస్తుంటాం కదా, ఫ్లిప్కార్ట్ రేటింగ్, అమెజాన్ రేటింగ్. ఓకే, మన దాన్ని క్వాలిటీస్ అది వర్క్ అయ్యే దాన్ని బట్టి, దాని ఫంక్షన్స్ ని బట్టి అవుట్ ఆఫ్ 4, అవుట్ ఆఫ్ 5, 4 out of 5 అట్లా ఇస్తుంటాం కదా. సో దాన్ని రేటింగ్ అంటాము. అసైన్ ఏ వాల్యూ. నెక్స్ట్, కన్సల్టెన్సీ కరెక్ట్, కాన్స్టిట్యూషన్ కరెక్ట్. కాన్స్పిరసీ, కాన్స్పిరసీ మనకి CY వస్తుంది. CONSPIRACY. పైరసీ, కాన్స్పిరసీ. ఓకే, సో కాన్స్పిరసీ ఏంటి అంటే
ఏదన్నా ఒక చెడు పనిని సీక్రెట్ గా చేయడానికి ప్లాన్ వేసుకుంటారు కదా, ఆ ప్లాన్ ని కాన్స్పిరసీ అంటాం అనమాట. ఓకే. కన్సల్టెన్సీ అంటే ఏంటి అంటే ఒక అడ్వైజ్ ఇవ్వడానికి, ఒక పర్టికులర్ ఫీల్డ్ లో అడ్వైజ్ ఇవ్వడానికి ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళని కన్సల్టెన్సీ అంటాం అనమాట. ఇప్పుడు మనం అబ్రాడ్ వెళ్ళడానికి కన్సల్టెన్సీస్ ని అప్రోచ్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళు ఎందుకు అప్రోచ్ అవుతారు అంటే ఆ అబ్రాడ్ లో హైయర్ స్టడీస్ గురించి వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంటుంది. సో వాళ్ళ నుంచి అడ్వైస్ తీసుకుంటాం మనం. సో అటువంటి వాళ్ళని ఏమంటాము, ఆ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఏమంటాం, లేకపోతే ఆ పర్టికులర్ థింగ్ ఏమంటామంటే కన్సల్టెన్సీ అంటాము. కాన్స్టిట్యూషన్ తెలిసిందే కదా, మనకి కావాల్సిన ఫండమెంటల్స్ ఉంటాయి, ప్రిన్సిపల్స్ ఉంటాయి, ఆర్గనైజేషన్ కావాల్సినవి, దాన్ని కాన్స్టిట్యూషన్ అంటాము. కాన్ఫిగర్ అంటే ఏంటి అంటే అరేంజ్మెంట్, అరేంజ్మెంట్ అని చెప్పుకోవచ్చు కాన్ఫిగర్ అంటే. సో ఎలిమెంట్స్ అవ్వచ్చు, లేకపోతే ఫిగర్ అవ్వచ్చు, ఏదైనా కాంబినేషన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి, ఏదైనా అరేంజ్మెంట్ ని మనం కాన్ఫిగరేషన్ అనేది చెప్పుకోవచ్చు. నెక్స్ట్, వేవర్ బిట్వీన్ టూ డిఫరెంట్ ఒపీనియన్స్ ఆర్ యాక్షన్స్. ఏదన్నా ఒక డెసిషన్ తీసుకోలేనప్పుడు అటు ఇటు ఆలోచిస్తూ ఉంటాం కదా, సో దాన్ని మనం వ్యాసిలేట్ అంటాము. వ్యాసిలేట్ కి ఆసిలేట్ గుర్తుంచుకోండి, చిన్నప్పుడు చదువుకున్నాం ఇంటర్ లో, ఆసిలేషన్ ఆఫ్ పెండ్యులం, ఇట్లా ఇట్లా మూవ్ అవుతా ఉంటుంది, దీని కదా ఆసిలేషన్ అంటాము. అంటే ఇటు ఉండదు ఇటు ఉండదు, అటు ఇటు ఊగుతా ఉంటుంది అనమాట. వీటి కూడా అంతే, ఇటు ఉండట్లా ఇటు ఉండట్లా, అటు ఇటు కొంచెం పట్టు కొంచెం ఇటు ఉంటున్నాడు, వ్యాసిలేట్ అంటాం దాన్ని. ఓకే. సో స్వే, స్వే అంటే ఏంటి అంటే టు మూవ్ బ్యాక్ అండ్ ఫోర్త్ ఆర్ టు ఇన్ఫ్లుయెన్స్ సమ్వన్స్ ఒపీనియన్ ఆర్ డెసిషన్. టు ఇన్ఫ్లుయెన్స్ someone's decision. నెక్స్ట్ వయోడక్ట్. వయోడక్ట్ అంటే మా ఒక బ్రిడ్జ్ గా చెప్పుకోవచ్చు. వయా వయా ఉంది కదా, సో వయా బ్రిడ్జ్ అంటచ్చు. సో వయా బ్రిడ్జ్, సో వయోడక్ట్ అంటే బ్రిడ్జ్. సో ఈ బ్రిడ్జ్ మీద ఏమవుతుందంటే ఆ రోడ్ ఉండొచ్చు, రైల్వే ఉండొచ్చు, ఆ లేకపోతే ఏదన్నా ఒక అబ్స్టకల్ మీద బ్రిడ్జ్ కట్టితే దాన్ని వయోడక్ట్ అంటాం అనమాట. సో థ్రిఫ్టీ, థ్రిఫ్టీ అంటే ఏంటి అంటే ఆ అవాయిడింగ్ వేస్టేజ్ ఆఫ్ మనీ, మనీని కేర్ఫుల్ గా స్పెండ్ చేయటం. టు స్పెండ్ మనీ వైజ్లీ. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, వన్ హూ లుక్స్ ఎట్ ద నెగటివ్ సైడ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఎవరు? పెసిమిస్ట్. పెసిమిస్ట్ కి ఆపోజిట్ ఎవరు? ఆప్టిమిస్ట్. ఓకే. సో ఎవరైతే ప్రతి దాంట్లో ఒక నెగిటివ్ కోణాన్ని చూస్తారో వాళ్ళని పెసిమిస్ట్ అంటాం అనమాట. సో ఆప్టిమిస్ట్ అనేవాడు ప్రతి దాంట్లో పాజిటివిటీని చూస్తాడు. యాక్టివిస్ట్ అంటే బాగా సోషల్ క్యాంపెయిన్స్, పొలిటికల్ చేంజ్ కోసం తోడ్పడతాడు, అతని యాక్టివిస్ట్ అంటాం అనమాట. రేసిస్ట్, రేసిస్ట్ అంటే ఏంటి అంటే వీళ్ళు సుపీరియర్, అంటే ఈ పర్టికులర్ రేస్ వాళ్ళే సుపీరియర్, ఈ పర్టికులర్ రేస్ వాళ్ళ సుపీరియర్ కాదు, అలా డిఫరెన్షియేట్ చేసి చూస్తూ ఉంటాడు, సో వాళ్ళని రేసిస్ట్ అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, టేకింగ్ ఏ బుల్ బై ది హార్న్స్. టేకింగ్ ఏ బుల్ బై ది హార్న్స్, చూడండి, ఒక బుల్ని బాగా బలంగా ఉన్న బుల్ని తన కొమ్ములు పట్టుకోవాలంటే చాలా కష్టం కదా, తనతో ఫైట్ చేయాలి అంటే. సో ఇది కూడా అంతే, టు డీల్ విత్ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఇన్ ఏ వెరీ డైరెక్ట్ అండ్ కాన్ఫిడెంట్ వే. ఒకసారి దాని మీద పడి దాని కొమ్ములు పట్టుకుని కంట్రోల్ చేయడం చాలా డిఫికల్ట్ గా ఉంటుంది, కానీ డైరెక్ట్ గా వెళ్ళి కంట్రోల్ చేస్తున్నాం దాన్ని. సో అలా రిలేట్ చేసుకొని చూసుకున్నా కానీ మనకి కొన్ని కొన్ని ఇడియమ్స్ అనేవి ఆన్సర్స్ రావడం జరుగుతుంది. సో టేకింగ్ ఎ బుల్ బై ది హార్న్స్ అంటే టు డీల్ విత్ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఇన్ ఏ వెరీ డైరెక్ట్ ఆర్ కాన్ఫిడెంట్ వే. స్లగ్గిష్, స్లగ్ అంటే మనకు తెలుసు కదా, లేజీ. సో లేజీకి ఆపోజిట్ ఏంటి? యాక్టివ్. స్లగ్గిష్ అంటే లేజీ. ఓకే. డిస్టార్టెడ్, డిస్టార్టెడ్ అంటే డిఫార్మ్డ్, లేకపోతే ట్విస్టెడ్. నెక్స్ట్ ఐ క్యాచింగ్, ఐ క్యాచింగ్ అంటే నా కంట్లో పడుతుందిరా అంటాం కదా, అంటే ఎంత పడుతుంది కంట్లో? అట్రాక్టివ్ గా ఉంటే పడతారు కంట్లో. సో అట్రాక్టివ్.
attention grabbing. ఓకే, కంఫర్టబుల్ తెలిసిందే కదా, రిలాక్స్డ్ గా ఉండటం, ఈజీగా ఉండటం. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ అడుగుతున్నారు, ఆర్ రీబిల్డింగ్. సో ద ఫ్యామిలీ నేదర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సెల్లింగ్ ద హౌస్ ఆర్ రీబిల్డింగ్. నేదర్ కి ఆర్ కాదు, ఆర్ రాదు కదా, నార్ వస్తుంది, నార్ రీబిల్డింగ్. నెక్స్ట్ క్వశ్చన్, టిమిరిటీ. టిమిరిటీ ఏం అడిగాడు, సినోనిమ్ అడిగాడు. సో టిమిరిటీ అంటే ఏంటి అంటే బోల్డ్ గా ఉండటం, అడాసిటీగా ఉండటం, బోల్డ్, అడాసిటీ. ఓకే, సో దానికి మీనింగ్ మనం ఇంప్రూడెన్స్ తీసుకోవచ్చు. సో ఇంప్రూడెన్స్ కూడా బోల్డ్ అండ్ అడాసిటీ సినోనిమ్ అవుతాయి అన్నమాట. టీడీఎస్ అంటే బోరింగ్ అని, రిపిటేటివ్ గా ఉండటం. అండ్ క్యాపిటల్ అంటే రిజర్వ్ అని, ఎవరితో మాట్లాడకుండా ఉండటం, రిజర్వ్డ్. అన్కమ్యూనికేటివ్, క్యాపిటల్ రిజర్వ్డ్, అన్కమ్యూనికేటివ్. ట్రెంచెంట్ అంటే షార్ప్ గా ఉండటం, ఇన్సిసివ్ గా ఉండటం. మంచి మంచి వర్డ్స్ ఉన్నాయి వీటిల్లో. సో ఇంప్రూడెన్స్, బోల్డ్ అడాసిటీ. టిమిడిటీ, బోల్డ్ అడాసిటీ. టీడీఎస్, బోరింగ్ రిపిటేటివ్. టీడీఎస్, బోరింగ్ రిపిటేటివ్. టాసిటన్, రిజర్వ్డ్ అన్కమ్యూనికేటివ్. టాసిటన్, రిజర్వ్డ్ అన్కమ్యూనికేటివ్. ట్రెంచెంట్, షార్ప్ ఇన్సిసివ్. ట్రెంచెంట్, షార్ప్ ఇన్సిసివ్. ఓకే, అలా రిపీటెడ్ గా చదువుకుంటే మనం మైండ్ లో లేకపోయినా కానీ ఆ పర్టికులర్ వర్డ్ చూసినప్పుడు వెంటనే రికలెక్ట్, మైండ్ రికాల్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, క్లోజ్ టెస్ట్. ద డాష్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెసింగ్ ఇష్యూస్. సో డాష్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఇష్యూ అంటున్నారు. ఇష్యూ దేని వల్ల వస్తుంది, ఛాలెంజ్ వల్ల వస్తుంది. సో ద ఛాలెంజ్ ఆఫ్ climate change is one of the most pressing issues facing the world today. Rising temperatures, extreme weather events, melting ice caps are just a few of the dash of a changing climate. అవన్నీ ఏంటివి, రైజింగ్ టెంపరేచర్స్, ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్, మెల్టింగ్ ఐస్ క్యాప్స్. అవన్నీ దేని వల్ల వస్తుంది, క్లైమేట్ చేంజ్ అవటం వల్ల వస్తుంది. ఒక ఈవెంట్ జరిగిన తర్వాత దాని రిజల్ట్ వాటిని ఏమంటాం మనం, కాన్సిక్వెన్సెస్ అంటాము. సో అవన్నీ క్లైమేట్ చేంజ్ యొక్క కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఏ changing climate. To combat this, many countries have pledged to reduce the greenhouse gas emission, but the program has been slow. In addition, some people are still skeptical. Skeptical అంటే doubt. So, still skeptical of the dash of the climate change. అసలు dash of the climate change, అసలు doubt దేని మీద పడతారు, అది నిజమా కాదా అని డౌట్ పెడతారు. సో నిజమా కాదా, అసలు నిజాయితీ అంటే రియాలిటీ. సో ఆ క్లైమేట్ చేంజ్ యొక్క రియాలిటీని తెలుసుకోకుండా దాని ఇంకా డౌట్ పడతారు. ఏమంటారంటే దే బిలీవ్ దట్ ఇట్స్ నేచురల్ అకరెన్స్ దట్ హ్యూమన్స్ కాన్ డు మచ్ అబౌట్ ఇట్. అది హ్యూమన్స్ వల్ల కాదు, అది బై నేచర్ జరుగుతూ ఉంటుంది. హ్యూమన్స్ చేసిన దాన్ని, ఐ మీన్ దాని హ్యూమన్స్ చేతిలో ఏమీ లేదు దాని గురించి అని వాళ్ళు నమ్ముతారనమాట. ఓకే, హౌవెవర్ సైంటిస్ట్ అగ్రీ దట్ urgent action is needed to prevent the worst impacts of climate change. This includes not only reducing emissions but also adapting to the changes that have already dashed. A changes ani already have వచ్చింది, have వస్తే V3 రావాలి, ఉన్న V3 ఒకటే కదా. సో ఆల్రెడీ అక్కడ చేంజెస్ కి ఇంకా కొత్త ఎమిషన్స్ రాకుండా రెడ్యూస్ చేసి మన ఉన్న చేంజెస్ కి కావాల్సిన టెక్నిక్స్ ని అడాప్ట్ చేసుకోవాలి, ప్రివెంట్ చేసుకోవాలి అంటున్నారు.
This might involve building seawalls to protect against rising sea levels, planting drought-resistant crops, or developing new technologies to remove carbon from the atmosphere. Ultimately, ultimately addressing climate change will require dash effort from individuals, governments, and business around the world. So individuals, governments, business around the world వీళ్ళందరి నుంచి ఎఫర్ట్స్ కావాలి. సో వీళ్ళందరూ కలిసి ఎఫర్ట్ పెట్టాలి, అంటే జాయింట్ ఎఫర్ట్స్. ఓకే, సో ఇది వాటి ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్. నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఇన్పుట్స్ ఏమైనా ఉంటే కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఓకే, సో టేక్ కేర్, బాయ్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.